లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. చైనా వైరస్ హెచ్ఎంపీవీ ప్రభావం భారత్పై మొదలైంది. ఇవాళ ఒక్కరోజే బెంగళూరు ఆసుపత్రిలో ఈ వైరస్ లక్షణాలను ఇద్దరు చిన్నారులలో గుర్తించారు. ఇప్పటికే వారి నుంచి సేకరించిన రక్త శాంపిల్స్ను ప్రైవేట్ ల్యాబ్స్కు పంపించిన డాక్టర్లు వీరికి హెచ్ఎంపీవీ సోకినట్లుగా గుర్తించారు. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ఐసీఎంఆర్ కూడా 2 పాజిటివ్ కేసులు కర్ణాటకలో వెలుగు చూసినట్లుగా నిర్ధారించింది. హెచ్ఎంపీవీ 2 పాజిటివ్ కేసుల బాధితులు చిన్నారులే కావడంతో పిల్లల తల్లిదండ్రులకు భయం పట్టుకుంది. పైగా నెలల వయసున్న చిన్నారులను ఈ హెచ్ఎంపీవీ అటాక్ చేసింది. తొలుత భయపడిన పాజిటివ్ కేసు బాధిత చిన్నారి 8 నెలల పసికందు కాగా, రెండో పాజిటివ్ కేసు మరింత ఆందోళన కలిగించేలా 3 నెలల పసికందు కావడం టెన్షన్ను మరింత పెంచుతుంది. హెచ్ఎంపీవీ పాజిటివ్ సోకిన ఈ ఇద్దరి పిల్లలకు కానీ పిల్లల కుటుంబాలకు కానీ రీసెంట్గా ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదని తెలిసింది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న పసికందులలో చిన్నారులలో ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నట్లు సమాచారం. చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలతో ఇండియా అలర్ట్ అయ్యింది. తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం నిర్వహించింది. శీతాకాలంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వి, హెచ్ఎంపీవీ తరహా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని జేఎంజీ తేల్చింది. భారత్లో అంత ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొంది. ముందస్తు చర్యలలో భాగంగా ఇప్పటికే వివిధ చోట్ల ఆర్ఎస్ఏ, హెచ్ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. వాస్తవానికి చైనాలో శ్వాసకోశ వ్యాధులు ఇన్ఫ్లుయెంజా, ఆర్వీఎస్వి, హెచ్ఎంపీవీ వంటి వైరస్లతో కూడి ఉంటాయి. అయితే భారత్లో మాత్రం గత డేటా గమనిస్తే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో అసాధారణమైన పెరుగుదల కనిపించడం లేదు. అయినా కేంద్ర ముందు జాగ్రత్తగా హెచ్ఎంపీవీ పరీక్షల కోసం ల్యాబ్ల సామర్థ్యాన్ని పెంచింది. ఐసీఎంఆర్ ఏడాది పొడవునా హెచ్ఎంపీవీ ధోరణులను పర్యవేక్షిస్తుంది. దేశవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధుల లక్షణాలని కూడా ట్రేస్ చేస్తుంది. ఇందులో చైనా తరహా అంత భయపడవలసిన అవసరం లేదని చెబుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.